బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫలోటీలోని మటోడాలో లారీని ఢీకొట్టింది టెంపో ట్రావెలర్. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని హాస్పిటల్కి తరలించడం జరిగింది చికిత్స నిమిత్తం. మృతులంతా జోధ్పూర్లోని సుర్సాగర్ వాసులుగా గుర్తించారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి భజన్లాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ రిసీవింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైస్డ్. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇటు రాజస్థాన్లో చోటు చేసుకున్న ఈ ప్రమాదం ఒక్కసారిగా అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. జోధ్పూర్లోని ఫలోడీ జిల్లాలో మటోడా ప్రాంతంలో ఆదివారం ఉదయం యాత్రికులతో వెళుతోంది బస్సు. మరి ముఖ్యంగా ప్రయాణికులు దాంట్లో ఉండడం జరిగింది. వెళుతున్న వాహనం బస్సు రోడ్డుపై ఆగి ఉన్న బస్సు అక్కడ ఆగి ఉన్న టెంపో ట్రావెలర్కి సంబంధించి అక్కడ ఒక వ్యాన్ని ఢీకొట్టింది. మీరు చూడొచ్చు, పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఈ ఘటనలో ఆ ఘటనా ప్రదేశంలో ఆ ప్రయాణికులు 18 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన ఒక్కసారిగా రాజస్థాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఘటన విజువల్స్ మీరు చూస్తున్నారు. అటుగా వెళుతున్న బస్సు ఢీకొట్టడంతో వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో మీరు చూడొచ్చు, బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఆ ఘటనా ప్రదేశంలో మరి ముఖ్యంగా ఒక మినీ బస్సు అంటూ ఉంటాం కదా, ఆ మినీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. మీరు చూడొచ్చు, ఆ ఆగి ఉన్న లారీ అక్కడే లోడ్తో ఉంది. ఎప్పుడైతే ఢీకొట్టిందో ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఆ విజువల్ మీరు చూస్తేనే ఆ తీవ్రత మనకు అర్థమవుతోంది. ఒక్కసారి ఆ విజువల్ చూడండి, ఎంత దారుణమైన ప్రమాదం ఇది. మరి ముఖ్యంగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం. రాజస్థాన్ జోధ్పూర్ జిల్లాలోని ఫలోడీ ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మటోడా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో వేగంగా వస్తున్న ట్రక్ని అక్కడ కొంతమంది ఆగి ఉందంటున్నారు, కొంతమంది వేగంగా వచ్చిందంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ అక్కడ ఆ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అసలు విషయం తెలుస్తుంది. మీరు చూడొచ్చు, లోడ్తో ఉన్న వాహనం అది. ఆ వాహనాన్ని ఈ వెహికల్ వెళ్ళి ఢీకొట్టింది. ఈ రెండు ఢీకొన్న క్రమంలో పూర్తిగా ఆ వెహికల్ మీరు చూస్తే కనుక ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఇదే అంశానికి సంబంధించి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కూడా రియాక్ట్ అయ్యారు. ద లాస్ ఆఫ్ లైఫ్ ఇన్ ద రోడ్ యాక్సిడెంట్ ఇన్ ద మటోడా ఏరియా ఆఫ్ Falodi is extremely tragic and heart-rending. My condolences are with the bereaved families. Instructions have been given to the district administration officials to ensure proper treatment for all the injured. I pray to the Lord to grant peace to the departed souls and provide speedy recovery to the injured అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు సంబంధించి ఆయన ఆ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు సంబంధించి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. అలాగే ఆ కుటుంబానికి ఈ సమయంలో ఆ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలి, భగవంతుడు వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాలని చెప్పి ఆయన ఆకాంక్షిస్తున్నారు. మీరు చూడొచ్చు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్కి అంటే జిల్లా యంత్రాంగానికి డైరెక్షన్స్ ఇచ్చాం. మరి ముఖ్యంగా రెస్క్యూ ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ విషయంలో కావచ్చు, ఎక్కడ అలసత్వం ప్రదర్శించద్దు. మరి ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి గాయాల పాలైన వాళ్ళకి త్వరితగతిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ ఘటన ఒక్కసారిగా అక్కడ షాక్కి గురి చేస్తుంది. ఇంకా 18 మంది మరణించారని చెప్పి అక్కడ యంత్రాంగం, అక్కడ ప్రభుత్వం చెప్పుకొచ్చిన సందర్భం. అయితే అక్కడున్న పరిపాలన సంబంధించిన అధికారులు కావచ్చు, అంటే అక్కడ ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి కావచ్చు, పోలీసులకు కావచ్చు, ఇప్పటికే డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఒకసారి మీరు చూడొచ్చు, చాలా సందర్భాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా ఒక వాహనం ఒక మినిమం స్పీడ్లో, అఫ్కోర్స్ హైవే మీద ఒక స్పీడ్ ఇచ్చారు కదా అని చెప్పి అక్కడ మనం వెళ్ళడం, అఫ్కోర్స్ వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని కాదు, కానీ కాస్త బ్రేక్ వేస్తే, అంటే ఇక్కడి నుంచి ఒక 50 మీటర్ల దూరంలో మనం బ్రేక్ వేయగలిగితే ఆగేంతలా అటువాడు అంటే ఇంకొక వాహనం ఒక స్పీడ్గా వెళ్తుంది అనుకుందాం. ఆ స్పీడ్గా వెళుతున్న వాహనం సడన్గా బ్రేక్ వేసినా, కాస్త మనం మినిమం స్పీడ్తో వెళ్ళినప్పుడు వాడు సడన్ బ్రేక్ వేసినా ఒక 50 మీటర్ల దూరంలో కనుక మనం ఉండగలిగితే, లేకపోతే కొంచెమైనా డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే ఆ ప్రమాద తీవ్రత తగ్గుతుంది. ఆ వాహనానికి డ్యామేజ్ అవ్వచ్చు కాక, కానీ తీవ్రత తగ్గుతుంది కదా. ఇది ఆలోచించే ప్రయత్నం చేయాల్సిన సందర్భం ఉందనుకోవడంలో అతిశయక్తి లేదని చెప్పుకోవాలి. ఈరోజు ఈ ఘటనలో ఏకంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పట్ల అక్కడ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం అక్కడ
ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారిన పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. బస్సు ముందు భాగం నుజ్జు అయిపోయింది. ప్రస్తుతం బాధిత కుటుంబాలు అక్కడ హాస్పిటల్కి చేరుకుంటున్నాయి. విగత జీవులుగా మారిన వాళ్ళ కుటుంబీకులను చూసి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాయి. అక్కడికి అంబులెన్స్లు చేరుకున్నాయి. పోలీసు శాఖ అక్కడికి చేరుకుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ని స్పీడప్ చేస్తోంది. అక్కడ అంబులెన్స్ చేరుకుని గాయాల పాలైన వారిని త్వరితగతిన వెంటనే అంబులెన్స్లోకి ఎక్కించి అక్కడ స్థానిక హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. ఎప్పుడైతే ఆ ఘటన జరిగిందో పూర్తిగా అక్కడ ట్రాఫిక్ జమ అయిపోయిన పరిస్థితి. దీంతో ముందుగా పోలీసులు వెహికల్స్ని పక్కకు జరిపించి ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బస్సు జోధ్పూర్లోని సుల్సాగర్ ప్రాంతం నుంచి బికనీర్ జిల్లాలోని కొలాయత్ తీర్థయాత్రకు వెళుతున్న సందర్భం. ఈ క్రమంలో తిరుగు ప్రయాణంలో మటోడా సమీపంలో రోడ్డుపై అక్కడ ఆ వెహికల్ ఆగుంది. దాన్ని ఢీకొట్టినట్టుగా ప్రస్తుతం చెప్పుకొస్తున్నారు. దీంతో చాలామంది ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో తీర్థయాత్ర ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలోని ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్న సందర్భం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒకసారి ఆ ఘటనా ప్రదేశంలోని దృశ్యాలను చూద్దాం.